హలో మూవీ లవర్స్, ఎట్లున్నారు? మస్తు మస్తులే. నేనైతే సూపర్ గున్నాడు యువర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం కాంతారా చాప్టర్ 1 మూవీ డే 22 ఆక్యుపెన్సీ అండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చూద్దాం. అలాగే ఓవరాల్ ఈ 22 డేస్ లో అసలు కాంతారా చాప్టర్ 1 మూవీ యొక్క లాభాలేంటి, నష్టాలేంటో కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అబ్బా. మీరు వీడియో చూస్తున్నారులే కానీ అదేంటో లైక్ కొట్టడం మర్చిపోతే ఎట్లాగబ్బా. సో లైక్ కొట్టండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొక మిత్రమా. ఇక మనం ఏ మాత్రం లేట్ చేయకుండా మన మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం డే 22 థియేటర్ 2D ఆక్యుపెన్సీ లాంగ్వేజ్ వైజ్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ మనం ఈ సినిమా యొక్క ఒరిజినల్ లాంగ్వేజ్ అయినటువంటి కన్నడ 2D థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మార్నింగ్ షో 11%, ఆఫ్టర్నూన్ షో 24%, ఈవినింగ్ షో 25%, నైట్ షో 23%. మనం ఒకసారి మార్నింగ్ షోతో కంపేర్ చేసినట్లయితే నైట్ షోకి ఆల్మోస్ట్ 12% అయితే రైజ్ అయింది ఫ్రెండ్స్ ఆక్యుపెన్సీ. ఓవరాల్ ఈ సినిమా డే 22 రోజున కన్నడ 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 20.75%. ఇక ఇప్పుడు మనం డే 22 రోజున తెలుగు 2D థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మార్నింగ్ షో 12%, ఆఫ్టర్నూన్ షో 12%, ఈవినింగ్ షో 11%, నైట్ షో 16%. మనం ఒకసారి మార్నింగ్ షోతో కంపేర్ చేసినట్లయితే నైట్ షోకి ఆల్మోస్ట్ 4% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ ఈ సినిమా 22nd రోజున తెలుగు 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 12.75%. ఇక మనం ఒకసారి డే 22nd రోజున హిందీ 2D థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మార్నింగ్ షో 17%, ఆఫ్టర్నూన్ షో 41%, ఈవినింగ్ షో 50%, నైట్ షో 48%. ఇక మనం ఒకసారి మార్నింగ్ షోతో కంపేర్ చేసినట్లయితే నైట్ షోకి ఆల్మోస్ట్ 31% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. వెరీ వెరీ గుడ్ సైన్. ఓవరాల్ 22nd డే రోజు కూడా హిందీ 2D థియేటర్ ఆక్యుపెన్సీ 39% ఉందంటే సూపర్ కదా అండి. డే 22nd రోజున ఇంత మంచి రెస్పాన్సా, నైస్. ఇక ఇప్పుడు మనం ఈ సినిమా డే 22nd రోజున తమిళ్ 2D థియేటర్ ఆక్యుపెన్సీ ఎట్లుందో చూద్దాం మరి. మార్నింగ్ షో 19%, ఆఫ్టర్నూన్ షో 25%, ఈవినింగ్ షో 27%, నైట్ షో 27%. ఇక మనం ఒకసారి మార్నింగ్ షోతో కంపేర్ చేసినట్లయితే నైట్ షోకి ఆల్మోస్ట్ 8% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ ఈ సినిమా డే 22 తమిళ్ 2D థియేటర్ ఆక్యుపెన్సీ ఎట్లా వస్తా ఉంటుందో చూద్దామా. 24.25%. ఇప్పుడు మనం ఒకసారి డే 22 మలయాళం 2D థియేటర్ ఆక్యుపెన్సీ ఎట్లుందో చూద్దాం మరి. మార్నింగ్ షో 4%, ఆఫ్టర్నూన్ షో 10%, ఈవినింగ్ షో 9%, నైట్ షో 13%. మనం ఒకసారి మార్నింగ్ షోతో కంపేర్ చేసినట్లయితే నైట్ షోకి ఆల్మోస్ట్ 9% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ డే 22nd రోజున మలయాళం 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 9%. ఇప్పుడు మనం ఒకసారి డే 22nd రోజున లాంగ్వేజ్ వైజ్ ఇండియా నెట్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. కన్నడ 1.75 CR అంటే 1,75,00,000. తెలుగు 0.25 CR అంటే 25 లక్షలు. హిందీ 3.5 CR అంటే 3,50 లక్షలు. తమిళ్ 0.5 CR అంటే 50 లక్షలు. మలయాళం 0.25 CR అంటే 25 లక్షలు. ఇక్కడ మనం ఒక విషయం గమనించినట్లయితే కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం 4 లాంగ్వేజెస్ లో కలిపి 2,75,00,000 కలెక్షన్స్ వస్తే ఇక ఓన్లీ హిందీ లాంగ్వేజ్ లో మాత్రం మనకి 3,50,00,000 అయితే కలెక్షన్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్. సూపర్ కదా. సినిమా బాగుంది అంటే హిందీ వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ అంతా ఇంత కాదు అని ఈ సినిమాతో అయితే ప్రూవ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. టోటల్ 22nd డే రోజున ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 6,26,00,000. ఇక టోటల్ 22nd డే రోజున గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 7,46,00,000. ఇక మనకి 22nd డే రోజున ఓవర్సీస్ నుంచి వచ్చిన కలెక్షన్స్ అయితే 50 లక్షలు. ఇప్పుడు మనం ఒకసారి 21st డే కలెక్షన్స్ తో పోల్చుకున్నట్లయితే 4,35,00,000 అయితే కలెక్షన్స్ తగ్గాయి ఫ్రెండ్స్.
ఇక ఇప్పుడు మనం ఒకసారి ఓవరాల్ 22 డేస్ ఇండియా నెట్ కలెక్షన్స్ లాంగ్వేజ్ వైజ్ ఎలా వచ్చాయో చూద్దాం. మరి కన్నడ 22 డేస్ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 181 కోట్ల 85 లక్షలు, తెలుగు 87 కోట్ల 40 లక్షలు, హిందీ 192 కోట్ల 65 లక్షలు, తమిళ్ 58 కోట్ల 50 లక్షలు, మలయాళం 43 కోట్ల 30 లక్షలు. ఈ సినిమా ఓవరాల్ 22 డేస్ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 563 కోట్ల 75 లక్షలు అయితే ట్రేడ్ ప్రకారం కలెక్షన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. టోటల్ ఈ సినిమా 22 రోజుల్లో ఇండియన్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 673 కోట్ల 11 లక్షలు ట్రేడ్ ప్రకారం అయితే వసూలయ్యాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సినిమా యొక్క 22 డేస్ జర్నీలో ఓవర్సీస్ నుంచి 110 కోట్ల అయితే కలెక్షన్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఈ సినిమా ఓవరాల్ 22 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 783 కోట్ల 11 లక్షలు అయితే అకార్డింగ్ టు ద ట్రేడ్ వసూలయ్యాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అకార్డింగ్ టు ద మేకర్స్ ఓవరాల్ 22 డేస్ లో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. ఓవరాల్ 21 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ అకార్డింగ్ టు ద మేకర్స్ చూసినట్లయితే 819 కోట్ల 92 లక్షలు. 22nd డే రోజు జస్ట్ మాట్లాడుకున్నాం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 8 కోట్లు. ఒకసారి మనం ఆల్ టుగెదర్ చూసినట్లయితే టోటల్ 22 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ అకార్డింగ్ టు ద మేకర్స్ చూసినట్లయితే 827 కోట్లు. ఒకసారి మనం అకార్డింగ్ టు ద మేకర్స్ అండ్ అకార్డింగ్ టు ద ట్రేడ్ మనం కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 44 కోట్ల డిఫరెన్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మేకర్స్ ప్రకారంగా అయితే ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం ఒకసారి ఓవరాల్ ఈ సినిమా 22 రోజుల బాక్స్ ఆఫీస్ జర్నీలో నష్టాలేంటో లాభాలేంటో క్లియర్ గా చూద్దాం ఫ్రెండ్స్. ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 91 కోట్ల ప్లస్ షేర్ అయితే వసూలు చేయాలి. అయితే ఈ సినిమా 22 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో షేర్ కలెక్షన్స్ చూసినట్లయితే 65 కోట్ల 21 లక్షలు. అంటే ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో లాభాల్లోకి రావాలి అంటే ఇంకా 25 కోట్ల 79 లక్షల ప్లస్ షేర్ అయితే వసూలు చేయాల్సింది ఫ్రెండ్స్. ఇంకా ఎన్ని రోజుల్లో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళొచ్చో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ సినిమా 22 డేస్ బాక్స్ ఆఫీస్ జర్నీలో వరల్డ్ వైడ్ లాభాలేంటో నష్టాలేంటో చూద్దాం ఫ్రెండ్స్. ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 342 కోట్ల ప్లస్ షేర్ అయితే వసూలు చేయాలి. అయితే ఈ సినిమా 22 రోజుల బాక్స్ ఆఫీస్ జర్నీలో వరల్డ్ వైడ్ షేర్ 375 కోట్ల 50 లక్షల ప్లస్ షేర్ అయితే వసూలు చేసింది ఫ్రెండ్స్. అంటే ఈ సినిమా 22 రోజుల బాక్స్ ఆఫీస్ జర్నీలో వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటి వరల్డ్ వైడ్ 33 కోట్ల 50 లక్షల ప్రాఫిట్ లో అయితే ఈ సినిమా నిలిచింది ఫ్రెండ్స్. సో డియర్ ఫ్రెండ్స్, వరల్డ్ వైడ్ ఈ సినిమా ఇంకా ఎన్ని కోట్ల లాభాలు తేనుందో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరొక మిత్రమా. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్. నమస్తే.